హలో టెకీ సైబర్స్ ప్రీవియస్ వీడియోలో మనం కలీ లైనక్స్ ని అటాకింగ్ మిషన్ గా ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు మన ల్యాబ్ కంప్లీట్ అవ్వాలంటే ఇంకో టార్గెట్ మిషన్ కూడా కావాలి. బికాస్ హ్యాకింగ్ అంటే సింగిల్ మిషన్ తో ప్రాక్టీస్ చేయలేం. మనకి అటాక్ ప్లస్ విక్టిమ్ రెండు మిషన్స్ కావాలి. టుడే మనం ఇన్స్టాల్ చేయబోతున్నాం మెటాస్పైడబుల్ 2 అంటే ఇంటెన్షనల్లీ వర్నబుల్ మిషన్. దీన్ని ప్రాక్టీస్ కోసం డిజైన్ చేశారు. రియల్ వరల్డ్ అప్లికేషన్స్ మీద మనం డైరెక్ట్ గా అటాక్స్ అనేది పర్ఫామ్ చేయకూడదు కాబట్టి వర్చువల్ బాక్స్ లో మెటాస్పైడబుల్ 2 ని సెటప్ చేసుకుని అటాక్స్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుని మెటాస్పైడబుల్ 2 అని క్లిక్ చేయాలి. మనకి టాప్ లో ఓ వెబ్సైట్ వస్తుంది ర్యాపిడ్ సౌండ్. ప్రెసెంట్ అఫీషియల్ గా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు మెటాస్పైడబుల్ 2. సింపుల్ గా దాన్ని క్లిక్ చేయండి. మనకి ఇక్కడ డౌన్లోడింగ్ లింక్ అనేది ఇక్కడ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. మనం డౌన్లోడ్ పేజ్ అనేది రీడైరెక్ట్ చేస్తుంది. ఇంకా డౌన్లోడ్ లో అనే బటన్ ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిందంటే మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫైల్ సైజ్ వచ్చేసరికి నియర్లీ 800 MB ఉంది. డౌన్లోడ్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. మెటాస్పైడబుల్ 2 డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సింపుల్ గా దీన్ని నేను సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. దాంట్లో మూవ్ చేసుకుంటాను. మనం ప్రీవియస్ గా క్రియేట్ చేసిన కలీ లైనక్స్ ఫోల్డర్ కూడా ఆ ఫోల్డర్ లో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకి ఫైల్స్ అనేవి డిలీట్ అవ్వకూడదు. సింపుల్ గా దీన్ని మూవ్ చేసుకుంటున్నాను. సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఆల్రెడీ ల్యాబ్ అని క్రియేట్ చేశాను ఫోల్డర్. దాంట్లోకి మూవ్ చేసుకుంటున్నాను. దీన్ని సింపుల్ గా అన్జిప్ చేసేయండి. జిప్ ఫార్మేట్ లో ఉంది. వింటర్ లేకపోతే వింటర్ డౌన్లోడ్ చేసుకొని మన ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎక్స్ట్రాక్షన్ అది కంప్లీట్ అయిపోయింది. మనకి ఇక్కడ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది మెటాస్పైడబుల్ 2. దాన్ని సింపుల్ గా దాన్ని ఓపెన్ చేయండి. సింపుల్ గా ఓపెన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు వర్చువల్ బాక్స్ అనేది ఓపెన్ చేయాలి. వర్చువల్ బాక్స్ త్రూ మనం దీన్ని రన్ చేయాలి. సో సింపుల్ గా దీన్ని మినిమైజ్ చేసి వర్చువల్ బాక్స్ అని రన్ చేయండి. వర్చువల్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన నేమ్ ఏదో ఒకటి పెట్టండి. నేను టార్గెట్ అని ఇస్తాను. టార్గెట్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఓఎస్ వచ్చేసరికి లైనెక్స్, ఓఎస్ వర్షన్ వచ్చేసరికి ఓఎస్ డిస్ట్రిబ్యూషన్ అదర్ లైనెక్స్, ఓఎస్ వర్షన్ అనేది లీవ్ 64 బిట్. దాన్ని అలా వదిలేసండి. కాబట్టి స్పెసిఫిక్ వర్చువల్ హార్డ్వేర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి 512 RAM అండ్ 1 CPU ఉండేటట్టు చూసుకోండి. మినిమం ఇది సరిపోతుంది. దాని కింద స్పెసిఫిక్ వర్చువల్ హార్డ్ డిస్క్ మీద ఉంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన థర్డ్ ఆప్షన్ క్రియేట్ వర్చువల్ మిషన్ యూజ్ ఏ ఎగ్జిస్టింగ్ వర్చువల్ హార్డ్ డిస్క్. మన ఫైల్ అనేది ఆల్రెడీ జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేశాం కాబట్టి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫోల్డర్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం మెటాస్పైడబుల్ 2 ని ఎక్కడైతే ఎక్స్ట్రాక్ట్ చేసామో ఇక్కడ నేను డెస్క్టాప్ మీద ఎక్స్ట్రాక్ట్ చేశాను. సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ మెటాస్పైడబుల్ 2 దీన్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దాన్ని క్లిక్ చేసి ఓకే చేయండి. మనకి మెటాస్పైడబుల్ ఫైల్ అనేది సెలెక్ట్ అవుతుంది. సింపుల్ గా టార్గెట్ 2 నేమ్ అనేది సరిపోయేటట్టు ఇచ్చుకోండి. ఫినిష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మనకి స్టార్ట్ ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. మనకి వర్చువల్ మెటాస్పైడబుల్ 2 అనేది లోడ్ అవుతుంది. బూటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నెట్వర్క్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బూటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక 2 మినిట్స్ టైం తీసుకుని మెటాస్పైడబుల్ 2 అనేది లోడ్ అయింది. దీని మెటాస్పైడబుల్ లాగిన్ వచ్చేసరికి ఎంఎస్ఎఫ్ అడ్మిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా ఎంఎస్ఎఫ్ అడ్మిన్ ఎంటర్ చేయడం మనకి లాగిన్ ఫుల్ గా ఒకసారి చెక్ చేద్దాం. పిఎఫ్ కాన్ఫిగ్ ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ అనేది చూపిస్తుంది 10.0.2.15. మనకి ఐపీ అడ్రస్ చూపించింది అంటే మనకి సక్సెస్ఫుల్ గా ఇది ఇన్స్టాల్ అయినట్టు. మనం ఇది యూస్ చేసినప్పుడు మౌస్ పాయింట్ అనేది డిసేబుల్ అవుతుంది. సింపుల్ గా మనం షిఫ్ట్ ప్లస్ రైట్ కంట్రోల్ క్లిక్ చేయగానే మనకి మౌస్ పాయింటర్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో మీరు షట్ డౌన్ చేసుకోవాలనుకుంటే మిషన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ షట్ డౌన్ చేసుకోండి. ఫ్యూచర్ లో దీని మీద ఎలా అటాక్స్ చేయాలి, ఎలా అటాక్స్ అనేది చేయొచ్చో మనం ఫ్యూచర్ వీడియోస్ లో చూద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో ఇంకా సైబర్ సెక్యూరిటీ కంటెంట్ చాలా రాబోతుంది.